హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం దేవుడిని మీ ఇంటికి తీసుకువచ్చే దేవుత్తని ఏకాదశి అద్భుత నివారణ గురించి మాట్లాడబోతున్నాము. ఈ రోజున మీరు ఒక ఆవును భక్తితో ఒకే ఒక్క వస్తువుకు తినిపిస్తే విష్ణువు మరియు లక్ష్మీదేవి ఇద్దరూ సంతోషించి మీ కోరికలన్నింటినీ నెరవేరుస్తారని చెబుతారు. కాబట్టి ఆ ఒక్క విషయానికి ఏమిటి మరియు దానిని ఎలా తినిపించాలి, ఈ వీడియోలో మరింత తెలుసుకోండి. ఈ పరిహారం మీ విధిని మార్చగలదు కాబట్టి చివరి వరకు దీన్ని చూడండి. ప్రబోధిని ఏకాదశి లేదా దేవోత్తన ఏకాదశి అని కూడా పిలువబడే దేవుత్తని ఏకాదశి హిందూ మతంలో చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. ఈ రోజున విష్ణువు 4 నెలల యోగనిద్ర నుండి మేల్కొని ప్రపంచంలో తన బాధ్యతలను తిరిగి ప్రారంభిస్తాడు. వివాహాలు, గృహప్రవేశ వేడుకలు, క్షౌర వేడుకలు, యజ్ఞాలు మరియు మతపరమైన ఆచారాలు వంటి అన్ని శుభ కార్యక్రమాలు ఈ రోజున ప్రారంభమవుతాయని నమ్ముతారు. దేవుత్తని ఏకాదశి మతపరమైన కోణం నుండి మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక మరియు కర్మశక్తుల పరంగా కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున విష్ణువు మరియు లక్ష్మీదేవిని హృదయపూర్వకంగా పూజించే ఎవరైనా పేదరికం నుండి విముక్తి పొంది ఆనందం, శ్రేయస్సు మరియు అదృష్టాన్ని పొందుతారు. విష్ణువు క్షీరసాగరంలో పాల సముద్రం నిద్రించినప్పుడు విశ్వం యొక్క శక్తులు స్థిరంగా ఉంటాయని మరియు అతను మేల్కొన్నప్పుడు విశ్వం తిరిగి దాని వేగాన్ని పొందుతుందని పురాణాలు వివరిస్తున్నాయి. అందుకే దేవుతాని ఏకాదశిని ప్రపంచ ఆరంభ దినం అని పిలుస్తారు. ఈ రోజున చేసే పూజ, దానధర్మాలు మరియు సేవల యొక్క ప్రతిఫలాలు వేల రెట్లు గుణించబడతాయి. ఈ రోజున చేసే ఒక పుణ్యకార్యం కూడా పాపాలను కడిగివేసి ఒకరి జీవితంలోకి అదృష్ట కిరణాలను తీసుకువస్తుందని గ్రంథాలు చెబుతున్నాయి. దేవుతాని ఏకాదశి నాడు విష్ణువును ప్రత్యేకంగా తులసి వివాహ రూపంలో పూజిస్తారు. తులసి మరియు శాలిగ్రామాల వివాహం ఈ రోజున నిర్వహిస్తారు. ఇది అదృష్టానికి మరియు సంపద మరియు శ్రేయస్సు సాధనకు చిహ్నంగా పరిగణించబడుతుంది. కాని ఈరోజు లక్ష్మీదేవిని శాశ్వతంగా మీ ఇంటికి తీసుకువచ్చే ఒక అద్భుత నివారణ గురించి మేము మీకు చెప్పబోతున్నాము. ఈ పరిహారం చాలా సులభం. ఎవరైనా దీన్ని సులభంగా చేయవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఈ రోజున ఆవుకు ఒక నిర్దిష్ట వస్తువును తినిపించడం. హిందూ మతంలో ఆవును తల్లిగా భావిస్తారు. ఆవు కేవలం ఒక జంతువు కాదు, దేవత యొక్క అభివ్యక్తి. స్కంద పురాణం, గరుడ పురాణం మరియు పద్మ పురాణాలలో ఆవును సేవించడం అత్యున్నత ధర్మంగా పరిగణించబడుతుంది. అన్ని దేవతలు మరియు దేవతలు ఆవు శరీరంలో నివసిస్తారని చెబుతారు. విష్ణువు దాని హృదయంలో, బ్రహ్మ దాని తలలో, శివుడు దాని శరీరంలో, లక్ష్మీదేవి దాని పేడ మరియు మూత్రంలో నివసిస్తారని చెబుతారు. అందువల్ల ఆవును సేవించే వ్యక్తి లెక్కలేనన్ని యజ్ఞాల ఫలాలను పొందుతాడు. దేవుతాని ఏకాదశి నాడు ఆవుకు బెల్లం మరియు గోధుమ పిండి మిశ్రమాన్ని తినిపించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. బెల్లం తీపిని సూచిస్తుంది మరియు లక్ష్మీదేవి తీపి మరియు సువాసనను ఇష్టపడుతుంది. గోధుమలు ఆహారాన్ని సూచిస్తాయి, ఇది జీవితానికి పునాది. ఈ రెండింటి మిశ్రమాన్ని ఆవుకు తినిపించడం వల్ల ఆర్థిక స్థిరత్వం, ఆనందం మరియు శాంతి లభిస్తాయి మరియు పేదరికం ఇంట్లోకి రాకుండా నిరోధిస్తుంది. ఈ ఆచారం సంపదను తీసుకురావడమే కాకుండా ప్రతికూల శక్తి మరియు అడ్డంకులను కూడా తొలగిస్తుంది. దేవుతాని ఏకాదశి నాడు ఉదయాన్నే స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించి విష్ణువు ముందు నెయ్యి దీపం వెలిగించాలని చెబుతారు. తరువాత తులసి మొక్క ముందు దీపం వెలిగించి విష్ణువు మేల్కొలుపు మంత్రాన్ని పఠించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. తరువాత కొద్దిగా బెల్లం మరియు గోధుమ పిండిని తీసుకొని కొద్దిగా స్వచ్ఛమైన నెయ్యి వేసి దాని నుండి బంతులను తయారుచేసి వాటిని భక్తితో ఆవుకు తినిపించండి. ఆవు వాటిని తిన్నప్పుడు లక్ష్మీదేవి స్వయంగా సంతోషించి మీ భక్తిని అంగీకరిస్తుందని నమ్ముతారు. ఈ ఆచారం వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే, మనం ఆవుకు ఆహారం తినిపించినప్పుడు అన్ని దేవతలకు నిలయమైన దైవిక శక్తిని మనం నేరుగా పోషిస్తున్నాము. ఈ కార్యం బాహ్య పుణ్యాన్ని ప్రసాదించడమే కాకుండా ఆత్మను కూడా శుద్ధి చేస్తుంది. ఈ రోజున ఆవుకు సేవ చేసే వ్యక్తి ఇంట్లో ఎప్పుడూ ఆహార కొరత ఉండదు. లక్ష్మీదేవి ఆ ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుంది మరియు కుటుంబం ఎల్లప్పుడూ ఆనందం, శాంతి మరియు ప్రేమతో నిండి ఉంటుంది. దేవుతాని ఏకాదశి అనే ఈ ఆచారం సంపదను పొందడానికే కాకుండా జీవితంలోని అన్ని కోరికలను తీర్చడానికి కూడా నిర్వహిస్తారు. వివాహానికి సంబంధించిన కోరిక అయినా, పిల్లల కోరిక అయినా, లేదా ఒక పెద్ద పనిలో విజయం సాధించాలనే కోరిక అయినా ఆవుకు బెల్లం మరియు పిండి తినిపించడం వల్ల అన్ని ప్రయత్నాలలో విజయం లభిస్తుంది. చాలామంది పండితులు మరియు సాధకులు ఈ రోజున
ఒక వ్యక్తి ఆవు పాదాలను తాకి జై గోమాత అని చెబితే అన్ని గ్రహ దోషాలు తొలగిపోతాయని చెబుతారు. ఈ దేవతాని ఏకాదశి రోజు కూడా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది విశ్వం యొక్క శక్తి తిరిగి మేల్కొనే సమయం. ఈ రోజున చేసే ప్రతి చర్య యొక్క ప్రభావాలు 100 రెట్లు తిరిగి వస్తాయి. కాబట్టి ఈ రోజులోని ప్రతి క్షణం విలువైనది. ఈ రోజున ఉపవాసం ఉండటం, కథ వినడం, దానం చేయడం మరియు గోవులను సేవించడం చాలా ఫలవంతమైనవి. అనేక పురాణాలలో లక్ష్మీదేవి స్వయంగా ఇలా చెప్పిందని ప్రస్తావించబడింది. దేవుని ఏకాదశి నాడు ఆవుకు ధాన్యాలు మరియు బెల్లం తినిపించే వ్యక్తికి నేను వ్యక్తిగతంగా అతని ఇంట్లో నివసిస్తాను మరియు అతని సంపద మరియు శ్రేయస్సును ఎప్పటికీ తగ్గించను. అందుకే భారతదేశం అంతటా లక్షలాది మంది ఈ రోజున ఆవులకు బెల్లం మరియు పిండిని తినిపించే సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. మీరు మీ అదృష్టాన్ని మెరుగుపరచుకోవాలనుకుంటే, వ్యాపారంలో వృద్ధి చెందాలనుకుంటే లేదా మీ కుటుంబానికి శాంతి మరియు ఆనందాన్ని తీసుకురావాలనుకుంటే, ఈ దేవుని ఏకాదశి నాడు ఖచ్చితంగా ఈ నివారణలను ప్రయత్నించండి. ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించి, విష్ణువు మరియు లక్ష్మీదేవిని పూజించండి. ఆపై సమీపంలోని ఏదైనా ఆవుకు బెల్లం మరియు పిండి ముద్దను తినిపించండి. ఆహారం పెట్టేటప్పుడు, ఓ ఆవు తల్లి, నువ్వు అందరినీ పోషించినట్లే, దయచేసి నా కుటుంబానికి కూడా ఆనందం మరియు శ్రేయస్సును ప్రసాదించు అని నిశ్శబ్దంగా ప్రార్థించండి. ఈ కర్మను చేసేటప్పుడు మీ హృదయం పూర్తి భక్తితో నిండి ఉండేలా చూసుకోండి. దీన్ని ప్రదర్శన లేదా లాభం కోసం చేయవద్దు, భక్తితో చేయండి. మీ హృదయం స్వచ్ఛంగా ఉన్నప్పుడు దేవుని ఆశీస్సులు సులభంగా లభిస్తాయి. ఈ రోజున సాయంత్రం తులసి వివాహాన్ని నిర్వహించి విష్ణువుతో పాటు లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. ఇది జీవితంలోని ప్రతి అంశంలోనూ పురోగతిని తెస్తుంది. దేవతాని ఏకాదశి కేవలం మతపరమైన పండుగ కాదు, జీవిత పునర్జన్మకు చిహ్నం. విష్ణువు విశ్రాంతి నుండి మేల్కొని తన విధుల్లో నిమగ్నమైనప్పుడు మనం కూడా సోమరితనాన్ని విడిచిపెట్టి మన ధర్మం, కర్మ మరియు సంకల్పాలను తిరిగి మేల్కొల్పాలని ఇది మనకు బోధిస్తుంది. ఈ రోజున ప్రతి చర్య మనల్ని దైవిక శక్తితో కలుపుతుంది. మీరు ప్రతి సంవత్సరం ఈ రోజున ఈ చిన్న కర్మను చేస్తే అది మీ జీవితంలో శాశ్వత మార్పును తెస్తుంది. క్రమంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని, మీ ఇంట్లో సామరస్యం పెరుగుతుందని మరియు మానసిక అశాంతి తగ్గుతున్నట్లు మీరు భావిస్తారు. దేవుణ్ణి ఏకాదశి యొక్క నిజమైన అద్భుతం భక్తి, కర్మ మరియు సేవ యొక్క సంగమం. చివరగా గుర్తుంచుకోండి, మనం దేవుని సృష్టి అయిన ఆవును సేవించేటప్పుడు దేవుడే మనపై తన ఆశీర్వాదాలను కురిపిస్తాడు. కాబట్టి ఈ దేవుణ్ణి ఏకాదశి నాడు ఆవుకు బెల్లం మరియు గోధుమ బంతులను తినిపించి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోండి మరియు మీ జీవితంలో శ్రేయస్సు ఎలా కురుస్తుందో చూడండి. దేవుణ్ణి ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి, దేవోత్తన ఏకాదశి లేదా హరిప్రబోధిని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇది హిందూ మతంలో అత్యంత పవిత్రమైన మరియు పవిత్రమైన పండుగలలో ఒకటి. ఇది కార్తీక మాసంలోని శుక్లపక్ష వక్సింగ్ దశ యొక్క ఏకాదశి తిథినాడు జరుపుకుంటారు మరియు ఇది లోతైన మతపరమైన మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ రోజున విష్ణువు తన 4 నెలల యోగ నిద్ర నుండి మేల్కొంటాడని మరియు విశ్వంలో సృష్టి ప్రక్రియ మళ్లీ ప్రారంభమవుతుందని నమ్ముతారు. అందుకే దీనిని దేవ్ జాగ్రన్ పండుగ అని కూడా పిలుస్తారు. ఈ రోజు నుండి వివాహాలు, గృహప్రవేశ వేడుకలు, క్షీరదోత్సవాలు, యజ్ఞాలు, ఉపవాసాలు మరియు అన్ని శుభకార్యాలు తిరిగి ప్రారంభమవుతాయి. ఈ తేదీ మొత్తం విశ్వానికి కొత్త జీవిత సందేశాన్ని తీసుకువస్తుంది. ఆషాఢ్ శుక్ల ఏకాదశి నాడు విష్ణువు క్షీరసాగర్లోని యోగ్నిద్రలోకి ప్రవేశించి కార్తీక శుక్ల ఏకాదశి వరకు విశ్రాంతి తీసుకుంటాడని చెబుతారు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు. ఈ కాలంలో అన్ని దేవతలు మరియు దేవతలు కూడా విశ్రాంతి స్థితిలో ఉంటారు, అందువల్ల ఎటువంటి శుభకార్యాలు చేపట్టరు. కానీ దేవతాని ఏకాదశి రాకతో విశ్వంలో ఆధ్యాత్మిక శక్తి తిరిగి మేల్కొంటుంది మరియు విష్ణువు మేల్కొలుపుతో అన్ని శుభకార్యాలు అనుమతించబడతాయని నమ్ముతారు. దేవతాని ఏకాదశి యొక్క ప్రాముఖ్యత మతపరమైన ఆచారాలకు మాత్రమే పరిమితం కాదు, ఇది మానవ జీవితంలో పునర్జన్మ, మేల్కొలుపు మరియు కొత్త ప్రారంభాలను కూడా సూచిస్తుంది. విష్ణువు తన 4 నెలల విశ్రాంతి నుండి మేల్కొని తన పనిని ప్రారంభించినట్లే మనం కూడా మన జీవితాల్లో సోమరితనం, చీకటి మరియు మాయలను అధిగమించి ధర్మం, విధి మరియు సంకల్పం యొక్క మార్గాన్ని అనుసరించాలని ఇది మనకు బోధిస్తుంది. ఈ రోజు స్వీయ ప్రతిబింబం, పునరుద్ధరించబడిన చైతన్యం మరియు దైవిక ప్రేరణను సూచిస్తుంది.
దేవుతాని ఏకాదశి యొక్క మతపరమైన ప్రాముఖ్యత అనేక గ్రంథాలు మరియు పురాణాలలో వివరించబడింది. ఈ రోజున విష్ణువును ఉపవాసం ఉండి పూజించేవారు అనేక జీవితకాల పాపాల నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతారని పద్మపురాణం పేర్కొంది. ఈ రోజు విష్ణువు స్వయంగా భక్తుల కోరికలను నెరవేరుస్తాడు కాబట్టి ఈ తేదీ విశ్వంలోని అత్యంత పవిత్రమైన ఏకాదశులలో ఒకటి అని విష్ణు పురాణం పేర్కొంది. ఈ రోజు భక్తులు తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి విష్ణువు ముందు నెయ్యి దీపం వెలిగించి పూజను ప్రారంభిస్తారు. తులసి పూజలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది, ఎందుకంటే ఈ రోజు తులసి వివాహాన్ని కూడా సూచిస్తుంది. తులసిని శాలిగ్రామం విష్ణువు చిహ్నంతో వివాహం చేసుకున్నారు. ఇది సృష్టిలో మనిషి మరియు ప్రకృతి కలయిక పునఃప్రారంభానికి ప్రతీక. ఈ వివాహం వివాహిత బాలికల మార్గంలో అడ్డంకులను తొలగిస్తుంది మరియు వివాహ జీవితంలో ఆనందం, శ్రేయస్సు మరియు ప్రేమను నిర్ధారిస్తుంది. దేవుతాని ఏకాదశి కూడా లోతైన సాంస్కృతిక మరియు జానపద సంబంధాలను కలిగి ఉంది. అనేక భారతీయ రాష్ట్రాల్లో ఈ రోజున పెద్ద వేడుకలు, జాతరలు మరియు మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు మధ్యప్రదేశ్లలో ఈ పండుగను గొప్ప భక్తి మరియు ఆనందంతో జరుపుకుంటారు. చాలా ప్రదేశాలలో ఈ రోజున తులసి వివాహ్ జరుపుకుంటారు. దీనిలో మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి కీర్తనలు పాడతారు మరియు తులసి మొక్కను వధువులా అలంకరిస్తారు. దేవుతాని ఏకాదశి రాత్రి ప్రతి ఇంట్లో దీపాలను వెలిగించే సంప్రదాయం కూడా ఉంది. ఈ దీపాలు విష్ణువు మేల్కొలుపును సూచిస్తాయి. ఈ దీపాలు వెలిగించినప్పుడు అది ఇంటి నుండి ప్రతికూల శక్తిని తొలగిస్తుందని మరియు సానుకూల శక్తిని తెస్తుందని నమ్ముతారు. ఈ రోజున చేసే ప్రతి పుణ్యకార్యం 1000 రెట్లు ప్రతిఫలాలను ఇస్తుంది. అందువల్ల ఈ రోజున చాలామంది దానధర్మాలు చేస్తారు. ఆహారం, ఆవులు, బట్టలు దానం చేయడం లేదా పేదలకు సహాయం చేయడం వంటివి. దేవుతాని ఏకాదశిపై శాస్త్రీయ దృక్పథం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది ఋతువులు మారుతున్న సంవత్సరం, వర్షాకాలం ముగుస్తుంది మరియు శరదృతువు ప్రారంభమవుతుంది. ఈ సమయంలో శరీరానికి మరియు మనసుకు కొత్త శక్తి అవసరం. ఏకాదశి నాడు ఉపవాసం శరీరాన్ని శుద్ధి చేస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు ఏకాగ్రతను పెంపొందిస్తుంది. కాబట్టి ఈ ఉపవాసం మతపరమైనది మాత్రమే కాదు, ఆరోగ్య దృక్పథం నుండి కూడా ముఖ్యమైనది. ఆధ్యాత్మిక దృక్పథం నుండి ఈ రోజు ఆత్మ యొక్క పునర్జన్మను సూచిస్తుంది. మనం దేవుతాని ఏకాదశి ఉపవాసం పాటించినప్పుడు మనం ఆహారాన్ని మానుకోవడమే కాకుండా మన అంతర్గత అహం, ప్రతికూలత మరియు సోమరితనాన్ని కూడా త్యజించాము. ఇది మనల్ని లోపల నుండి శుద్ధి చేస్తుంది మరియు దేవునితో కనెక్ట్ అవ్వడానికి మనకు శక్తినిస్తుంది. ఈ రోజున భగవంతుడిని ధ్యానించే ప్రతి ఒక్కరి జీవితంలోనూ దైవత్వం యొక్క వెలుగు వ్యాపిస్తుంది. దేవుడాని ఏకాదశి కూడా లక్ష్మీదేవితో లోతుగా అనుసంధానించబడి ఉంటుంది. విష్ణువు నిద్ర నుండి మేల్కొన్నప్పుడు లక్ష్మీదేవి సంతోషించి ఈ దేవతను పూజించే ఇళ్లలో శాశ్వతంగా నివసిస్తుందని చెబుతారు. అందువల్ల ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, దీపాలు వెలిగించడం మరియు ఈ రోజున లక్ష్మీ మరియు విష్ణువులకు హారతి ఇవ్వడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. చాలామంది ఈ రోజున తమ వ్యాపారాలను కూడా ప్రారంభిస్తారు, ఎందుకంటే ఇది సంపద వృద్ధిని సూచిస్తుంది. దేవుడాని ఏకాదశి సందర్భంగా తులసి వివాహం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ వివాహం కేవలం మతపరమైన ఆచారం కాదు, కానీ లోతైన చిహ్నం, మనిషి మరియు ప్రకృతి, ఆత్మ మరియు దేవుడు ఏకం అయ్యే వరకు సృష్టి అసంపూర్ణంగా ఉంటుందని ఇది సూచిస్తుంది. తులసి మరియు శాలిగ్రామాల ఈ దైవిక వివాహం విశ్వంలోని అన్ని శుభ కార్యకలాపాలు ఇప్పుడు మళ్లీ ప్రారంభమవుతాయని సూచిస్తుంది. ఈ రోజు వివాహం, నిశ్చితార్థం మరియు గృహప్రవేశం వంటి శుభ కార్యక్రమాలకు శుభ సమయాల ప్రారంభాన్ని సూచిస్తుంది. కాబట్టి దీనిని ప్రారంభాల పండుగ అని పిలుస్తారు. ఈ రోజున చాలామంది తమ జీవితాల్లో కొత్త తీర్మానాలు చేసుకుంటారు, కొత్త దిశలో కొత్త అడుగు వేస్తారు మరియు పాత ప్రతికూల అలవాట్లను విడిచిపెట్టి సానుకూల జీవనశైలిని అవలంబించడం ప్రారంభిస్తారు. దేవుతాని ఏకాదశి కథ కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. పురాణాల ప్రకారం బలిరాజు ఒకసారి తన శౌర్యం ద్వారా 3 లోకాలను జయించాడు. భయపడిన దేవతలు విష్ణువు వద్దకు వెళ్లారు. అప్పుడు విష్ణువు వామనుడి రూపాన్ని స్వీకరించి రాజు బలిని 3 అడుగుల భూమిని భిక్షగా అడిగాడు. బలిరాజు అంగీకరించినప్పుడు విష్ణువు తన భారీ రూపాన్ని తీసుకున్నాడు. 1 అడుగు భూమిని, 2వ స్వర్గాన్ని మరియు 3వ అడుగు కోసం బలిరాజు తన తలను అర్పించాడు. ఆ విధంగా
విష్ణువు రాజు బలికి పాతాళంలో చోటు కల్పించాడు మరియు అక్కడే ఉంటానని వాగ్దానం చేశాడు. విష్ణువు పాతాళానికి వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి ఆందోళన చెందింది. ఆమె రాజు బలిని తన సోదరిగా చేసుకుని అతనికి రాఖీ కట్టి విష్ణువును తిరిగి రమ్మని ప్రార్థించింది. 4 నెలల తర్వాత కార్తీక శుక్ల ఏకాదశి నాడు తిరిగి వస్తానని భగవంతుడు వాగ్దానం చేశాడు. ఆ రోజు దేవుడాని ఏకాదశి ప్రారంభం. కాబట్టి ఈ రోజు భక్తి, ప్రేమ మరియు మాట నిలబెట్టుకోవడాన్ని సూచిస్తుంది. దేవుడాని ఏకాదశి కూడా కర్మ మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడానికి మనకు బోధిస్తుంది. విష్ణువు విశ్రాంతి తర్వాత తిరిగి క్రియాశీలం అయినట్లే మనం కూడా కాలానుగుణంగా ఆలోచించి మన జీవితాలకు కొత్త దిశానిర్దేశం చేయాలి. ప్రతి ముగింపు కొత్త ప్రారంభాన్ని తెస్తుందనే సందేశాన్ని ఈ రోజు తెలియజేస్తుంది. దేవుడాని ఏకాదశి నాడు భక్తితో విష్ణువు నామాన్ని జపిస్తే, ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపిస్తే, తులసి మొక్కకు నీరు అర్పిస్తే, దీపం వెలిగిస్తే వారి పాపాలన్నీ శాంతిస్తాయి. ఈ రోజున ఉపవాసం ఉండేవారికి బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు. ఒత్తిడి, పోటీ, ప్రతికూలత పెరుగుతున్న నేటి ఆధునిక జీవితంలో శాంతి, సమతుల్యత మరియు భక్తి లేకుండా జీవితం అసంపూర్ణమని దేవుతాని ఏకాదశి పండుగ మనకు గుర్తు చేస్తుంది. భౌతిక విజయంతో పాటు ఆధ్యాత్మిక పురోగతిపై దృష్టి పెట్టాలని ఈరోజు మనకు బోధిస్తుంది. దేవుతాని ఏకాదశి కేవలం ఒక మతపరమైన ఆచారం కాదు, జీవిత తత్వశాస్త్రం. ఇది మేల్కొలుపు, ప్రేమ, పునర్జన్మ మరియు విధి పట్ల భక్తిని సూచిస్తుంది. ఈ రోజున విష్ణువును హృదయపూర్వకంగా పూజించే, తులసికి నమస్కరించే మరియు ఇతరులకు సేవ చేసేవారికి ఎప్పుడూ దురదృష్టం ఉండదు. వారి ఇల్లు ఎల్లప్పుడూ ఆనందం, శాంతి మరియు శ్రేయస్సుతో నిండి ఉంటుంది. అందువల్ల దేవుతాని ఏకాదశి మనకు దేవాలయాలలోనే కాదు, ప్రతి జీవిలో, ప్రతి చర్యలో మరియు ప్రతి సేవలో దేవుడు నివసిస్తాడని బోధిస్తుంది. మనలోని దైవత్వాన్ని మనం గుర్తించినప్పుడు దేవతల నిజమైన మేల్కొలుపు జరుగుతుంది. ఇది ఈ పవిత్ర ఏకాదశి యొక్క గొప్ప సందేశం మరియు ప్రాముఖ్యత. మిత్రులారా, దేవుతాని ఏకాదశి నాడు ఆవుకు బెల్లం మరియు పిండి బంతులను తినిపించడం వల్ల జీవితంలో సంపద, ఆనందం మరియు శ్రేయస్సు పెరుగుతుంది. ఆవులను సేవించి పూజించే ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా నివసిస్తుంది. కాబట్టి ఈ శుభ సందర్భంగా ఈ పరిహారాన్ని తప్పకుండా ఆచరించండి మరియు మీ జీవితంలో ఎలా అద్భుతమైన మార్పులు జరుగుతాయో చూడండి. మీరు ఈ వీడియోను ఆస్వాదించినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. తద్వారా మీరు అటువంటి మతపరమైన మరియు అద్భుత సమాచారాన్ని పొందే మొదటి వ్యక్తి అవుతారు. జై శ్రీ హరి, జై తల్లి ఆవు.